బాగా ఎగ్ అయిపోయింది. ఎగ్ అయిపోయా అయిపోయిందంటే కలిపేటప్పుడు నోరు ఖాళీ ఉంది, ఇంకా టైం ఉందని చెప్పినాము. ఎందుకంటే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అట్లా ఆగినాము. బర్త్డే అని ఆమె చెప్పలేదు, సర్ప్రైజ్ ఇద్దామని స్కూల్ లేదని చెప్పి ఇవే చెప్పలేదు. రెడీ చేస్తుంది, అన్నం వండుతుంది, కూర వండుతుంది. పడుతుందా సీనల్ మరి ఓకే చెప్పవా ఫస్ట్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకైతే తిండి పోటుతో వచ్చినాము. అయితే మొన్నటి వీడియోలో అయితే చిన్న పిల్లని తెచ్చి పోటీలు ఎందుకు కడుతురు, ఆమెకు స్టమక్ ప్రాబ్లం వస్తుంది అది ఇది అన్నారు. ఆమె తినంతనే తింటుంది తప్ప ఎక్కువ ఏం తినదు. మన ఫస్ట్ పోటీలో ఆకలితో ఉంది కాబట్టి మొత్తం రైస్ తిన్నది. మొన్న తినలేదు అదేరా, మొన్న తినలేదు ఎందుకంటే అన్నం తిన్నప్పుడు తినలేదు. ఆడికి స్టాప్ చేసేసి మొన్న పండుకున్నది. మళ్ళీ పొద్దున్న లేస్తే ఏడుస్తుంది. ఏడిచి గంట దాకా తలకాయ తింటది ఒకవేళ లేస్తే పొద్దున. అందుకని చెప్పి మళ్ళీ నైట్ లేపినాము. ఇంట్రెస్ట్ అట్లా అని చెప్పి చేపించాం అంతేగాని ఫస్ట్ వండుకోలేదు. వీడు వచ్చేదాకా ఉంటా అంటే నిద్ర వస్తా ఉంది. అయితే కొంచెం పెద్ద వండుకోవాలి లేపుతాను, మళ్ళీ లేపుతాక లేకపోతే ఆ రాత్రి చేస్తాయి బాగా ఎందుకు ఆమెతో పోరు. ఆమె ఏం టైట్ తిన్నా ఏం. ఇప్పుడైతే ఆకలి మీద ఈ రోజు అయితే మళ్ళీ ఆకలితో ఉన్నాం. మొన్న నైట్ కాబట్టి అట్లేదు, మళ్ళీ ఇప్పుడైతే అందరం ఆకలితో ఉన్నాం. టైం వచ్చి 12:20 అవుతుంది. పొద్దున అందరం చాయ్ లేదు అయినాం, ఏం తాగలేదు. శ్రద్ధ అయితే ఇంకేం తాగలేదు. మేమేనా చాయ్ తాగి దోశలు తిన్నాం, ఆమె ఏం తినలేదు. ఎందుకంటే ఇలా బర్త్డే మా శ్రద్ధ బర్త్డే ఈ రోజు. బర్త్డే కేక్ తీసుకురావాలి, అవన్నీ చేయాలి. అది బ్లాగ్ మాకు మన కల్పన ఛానల్లో పెడతాము ఆ బ్లాగ్. పొద్దున స్వీట్ చేసింది, స్వీట్ తిన్నది. ఇప్పుడు ఇంకా ఆకలి మీద ఏం తినలేదు. గిఫ్ట్ కూడా ఇచ్చాము ఒకటి, అదేందనేది అని ఉన్నది ఆ ఛానల్లో. ఓకే ఇప్పుడైతే ఈరోజు ఏంటి అంటే చూపెట్టరా పప్పు. ఫస్ట్ చూపిస్తారా? చూపెట్టరా, నేను ఇటు పెట్టి బావా కొంచెం ఇస్తాడా పైన కర్ర అట్లా. అయితే ఈరోజు ఎగ్, పప్పు, పాపడాలు, మక్క చురువ, తొక్కు పచ్చ, అన్నం, రైస్. ఈ మొత్తం చెప్పిన ఎగ్గులు శనగపప్పు. ఇది మరి పప్పు అంటే మసాలా పప్పులోకి వేసిన ఎగ్గులు. ఈ రోజు పోటీ. ఇక మా పాప ఏమన్నా ఒక ఐటమ్ మిగిలిన ఏం కాదు, గెలిచినట్టే లెక్క. 1-2 ఐటమ్స్ మిగిలిన గెలిచినట్టే. కాకపోతే క్వాంటిటీ మా అంతానే పెట్టుకున్నది. ఆకలి అయితే స్టార్ట్ చేస్తాం, స్టార్టింగ్ చేద్దాం. స్టార్ట్ చేస్తాం. 1 2 3 అనాలి. చెప్తున్నా ఒక ఐటమ్ అట్లా ఇట్లా ఏం కాదు, 2 ఎందుకంటే ఈక్వల్ క్వాంటిటీ వస్తే ఇంటలేదు. మేము చెప్తూ ఈయనది ఏడుస్తుంది, మీరేమో ఆమెకు పెడతారు అనుకుంటారా. ఇంటలేదు, మేము కొంచెం పెట్టుకురా చిన్న అంటే ఇంటలేదు. సరే స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. ఓకే చెప్పు. స్టార్ట్ అంటే స్టార్ట్ అయ్యిగా. ఏంటంటే ఉసుకు వస్తుంది, ఉసుకు వస్తుంది ఆగు. ఏమైంది? మావాడు కూడా ఫోన్ చూస్తుండే, వానికి అది మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తే ఎలాగరా మమ్మీ వచ్చేదాకా అది ఏమనుకోద్దుగా డిస్టర్బెన్స్ కానీ అప్పుడు పెట్టుకునే. వెళ్ళదు Makasih. అన్నం కొంచెం మెత్త అయింది కానీ బాగానే ఉంది. కొంచెం కొంచెం తిను, లెక్క కొనుక్కోండి.
కూర కొంచెం తక్కువ అయినట్టు. అట్రాకు నేను చూద్దాం. నీళ్ళు బాగా ఎగ్ అయిపోయింది. ఎగ్ అయిపోయా అయిపోయిందంటే కలిపేటప్పుడు నోరు ఖాళీగా ఉంటుంది. పప్పు కూర కొంచెం తక్కువ అయింది నాకు. ఇప్పుడు వేసుకునే ఛాన్స్ లేదు. పప్పు ఏం తాగు అది అన్నంలో కొద్దిగా వస్తుంది. ఉత్తర తినొస్తుంది. నేను ఎంత అన్నం అనుకున్నా ఇంకా తక్కువ పెట్టుకోరా అంటే నువ్వులే అన్నం అనుకున్నాయి. బయట అవుతుంది. ఇష్టం. నేనే ఒక్క మాట కూడా మాట్లాడేదా. నీళ్ళు తాగక నీళ్ళు తాగితే జారుతుంది. చివరి వరకు పోరాడటం అంటే ఇదే అయిపోయినా కానీ లాస్ట్ దాకా పోరాడలేదు. ఎందుకంటే గుడ్డు తినేటప్పుడు జర తట్టుకుంటుంది. అందుకని చెప్పి నేను అయిపోతుంది మనం ఎక్స్పెక్ట్ చేసినా కానీ అయిపోలేదు. నేను మస్తు స్పీడ్ తిన్నా. పెట్టుకున్నా కానీ నువ్వు నీళ్ళు తాగితే పోతుంది. నేను నీళ్ళు అయినా ఇంకోటి నీళ్ళు అంటే వాళ్ళని కూడా తాగమని కానీ వాళ్ళు తాగుతలేదు. నేను ఏం చేయలేదు దానికి. అంతేనా? సరే మేము
టిఫిన్ గిన్నెడు పెట్టుకుంటే నువ్వు సగం గిన్నెడు పెట్టుకోవాలి పెట్టుకుంటే మళ్ళీ పెట్టుకున్నప్పుడు ఓకేనా అట్లయితే గెలుస్తావు నువ్వు చిన్నపిల్లవు కాబట్టి ఎక్కువ తినవు మంచిది నువ్వు చిన్నపిల్లవు కాబట్టి ఎక్కువ పట్టదు కడుపులో అర్థమైందా నెక్స్ట్ టైం అట్లే పెట్టుకో ఓకేనా చెప్పు అలా చెప్పారా నెక్స్ట్ టైం తక్కువ సగం పెట్టుకుంటుంది మా దాంట్లో అంతేనా చీటింగ్ ఎందుకు అవుతుంది వాళ్ళు ఒప్పుకుంటేనే నేను సగం పెట్టుకుంటున్నా ఒప్పుకుంటేనే ఇవి పెట్టుకుంటుంది అట మీరు ఒప్పుకోవడానికి కామెంట్ పెట్టండి ఆమె ఒప్పుకుంటే అంటే అట్లా నువ్వు గెలిస్తే వాళ్ళు ఒప్పుకుంటారా ఇప్పుడు నువ్వు సగం పెట్టుకొని నువ్వు గెలిచావు అనుకో వాళ్ళు ఓకే అంటారు ఓకే అంటే ఓకే వాళ్ళు ఓకే అంటే పెట్టుకుంటారా మమ్మీ వస్తున్నా ఎవరు సగం వాళ్ళు పెట్టుకోమంటే నువ్వు పెట్టుకో మన సబ్స్క్రైబర్ వాళ్ళ పెట్టుకోమంటే ఒక్కరు పెట్టుకోమన్నా పెట్టుకుంటుందట సగము ఒకటి నుంచి మళ్ళీ 5 నువ్వు తినవు ఇట్లా అవుతుంది మళ్ళీ అట్లా మొన్న గెలిచినావు కానీ మొన్న ఆకలి మీద ఉండి అదేంటి మొన్న తిన్నది ఏంటి చికెన్ అంటే మటన్ అంటే చాలా ఇష్టం మొత్తం బిర్యానీ అంటే పటపట తింటది ఇక అట్లా అట్లా గెలిచింది ఓకే నాకైతే ఒక గుడ్డు మిగిలింది తర్వాత తింటే ఇక మళ్ళా నేను ఎక్కువ ఎట్లా నువ్వు గెలిచి నువ్వు సాంబెట్ కూడా నీ అన్నమే అన్నం అయిపోకుంటే పాపడాలు తప్ప ఇప్పుడు అన్ని మాత్రం పెట్టుకుంది అదే మక్క చూర తక్కువ వేసుకోరు అవి నోట దంగ అంటే ఈనది అలా అన్నమల కలుపుకునేది నన్ను చూసి తింటుందేమో ఫస్ట్ తినలే అమ్మా అన్నమలు కలుపుకుంది ఫస్ట్ తిన్నా నోట్లో పడతలేదు చక్క మక్క చూర నోట్లే తీయడానికి వస్తలేదు ఇక ఏం చేసి వాళ్ళ నుంచి ఆయన సపరేట్ లేకపోతే నాది కూడా ఇంకొంచెం లేట్ వచ్చిపో మక్క చూర అన్నంలో కలుపుకుంటే నాది ఫస్ట్ వచ్చింది లేకపోతే తొడవపో తొడవలేదు పైన కన్ని ఒకటి మిగిలింది అంతే ఇంకేముంది ఒక గుడ్డు మిగిలింది ఆ గుడ్డు కూడా తర్వాత తింటది నిమ్మలంగా ఉంటుంది తింటది నిమ్మలంగా తింటది టైం తీసుకొని ఇవాళ స్పెషల్ ఏం తీసుకురాలి బర్త్డే కాబట్టి కానీ స్పెషల్ ఏం చేయాలి నైట్ ఏమన్నా తెచ్చుకుంటాం నాన్ వెజ్ ఇట్లా చికెన్ తెచ్చుకోవాలి నిన్న మొన్న కూడా మన ఛానల్ అందరూ అయితే కామెంట్ చేసారు శ్రద్ధ హ్యాపీ బర్త్డే అని ప్రతి ఒక్కరికి ఇంకొకటి ఏంటంటే మీకు హ్యాపీ బర్త్డే అని చెప్పలేదు మీకు అంటే తెలియదు ఇంకొన్ని నెలలు ఉన్నదని చెప్పినాం అన్నట్టు మొన్నటి నుంచి అడిగితే అందరు చేసుకుంటూ నేను ఎప్పుడు చేసుకోవాలి అందరు చేసుకుంటూ నేను ఎప్పుడు చేసుకోవాలంటే ఇంకా టైం ఉందని చెప్పినాము ఎందుకంటే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అట్లా ఆగినాము ఈ రోజు సడన్ గా హ్యాపీ బర్త్డే అని చెప్పేసరికి నమ్మలేదు కాదన్నది ఇక అట్లా అని చెప్పి కొంచెం సర్ప్రైజ్ చేసినాము ఒక గిఫ్ట్ ఇచ్చినాము సర్ప్రైజ్ ఇష్టంగా తీసుకుంది అట్లా హ్యాపీ బర్త్డే చెప్పినప్పుడు నా బర్త్డే కాదు పక్క పోయింది గిఫ్ట్ నా బర్త్డే గిఫ్ట్ అని అప్పుడు అప్పుడు నమ్మలేదు ఆమె అది విషయం డాడీ చెప్తాడు ఓకే బాయ్ చెప్తాను అయితే మొన్న ఏం లేదురా మొన్న ఆ బర్త్డే విషయం చెప్పిన వాళ్ళందరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి అందరూ చెప్పు థ్యాంక్స్ అండి ఓకే అండి ఇది ఇవాళ ఎంత ఇయర్ వస్తుంది జూలై 4 రేపు వస్తుంది జూలై 5th వస్తుంది 4th కు బర్త్డే అయింది జూలై 4th ఈ వీడియో మాత్రం ఈ రోజు వచ్చింది ఇలా స్కూల్ బంద్ ఉంది ఈమె మాకు ఇంకోటి ఈమె మాకేందంటే ఇలా స్కూల్ లేదట కానీ మాతో ఏమంటుంది మమ్మీ రేపు స్కూల్ ఉంది కానీ సివిల్ డ్రెస్ అట ఏమో ప్రోగ్రామ్ ఉంది అంటుంది ఏం ప్రోగ్రామ్ అంటే చెప్తలేదు మాకేం మళ్ళీ మెసేజ్ కూడా రాలేదు ఇక లాస్ట్ లో సన్న పెడుతున్నాం అది అంటుంది మేము గొప్పగా ఏంటంటే ఆమె బర్త్డే కదా పెడుతున్నా నేను బిల్ అయిపోతుంది ఆమె ఏమో స్కూల్ ఉందని బిల్ అయిపోతుంది ఇద్దరు లాస్ట్ వస్తే స్కూల్ అని ఆమె చెప్పలేదు సర్ప్రైజ్ ఇద్దామని లేదని చెప్పి ఇవే చెప్పలేదు రెడీ చేస్తుంది అన్నం వండుతుంది కూర వండుతుంది అని చేద్దామని కానీ లాస్ట్ కి వచ్చినాక హ్యాపీ బర్త్డే అని చెప్పినాక ఇలా స్కూల్ లేదు అంటుంది నువ్వు అన్నావు బావా డాడీ అన్నాడు వీళ్ళు బర్త్డే కదా స్కూల్ కి ఏం పోకూరా అంటే నాకు తెలుసు మేము స్కూల్ లేదు కానీ ఏదో బిల్డప్ ఇచ్చిన అని చెప్తున్నా అదే స్కూల్ ఉందని చెప్పిన సరే తినపోతే వాడేసి ఎగ్గు తిను ఎగ్గు పాపడాలు అన్నం అన్నం అది ఎగ్గు తిను పాపడాలు తిను ఎగ్గు తింటది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇది వీడియో నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ అందరూ బాయ్ చెప్తా అందరూ బాయ్
మొన్న నెత్తికోకుండా తిన్నదట. అవును కానీ నెత్తికోకుండా తిన్నది మొన్న. నిద్రలా ఈ చేత్తను గొక్కుందా మరి ఆ చేత్తను గొక్కుందా మేమంతా గమనించలేదు. 2 చేతులతో గోకించు. కొంచెము పేర్లు ఉంటాయి మీకు, ఇవి బాగా గోపుతుంది. హెయిర్ ఎక్కువ ఉంటాయి, పేర్లు ఎక్కువ ఉంటాయి. రోజు చూసినప్పుడు అలా పేర్లు తీస్తా ఉంటది. ఇక కొన్ని వెళ్తుంటాయి. అప్పుడప్పుడు అయితే నిద్రపోయినప్పుడు ఎక్కువ గోపుతుంటది అన్నట్టు. నైట్ ఇక డే టైంలో అంతేం గోకుది, కానీ నిద్ర పోయినప్పుడు గుణలో ఇక మెసులుతా ఉంటాయి అవి అట్లా అంతే. ఓకే ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ ఛాలెంజ్ మళ్ళీ కలుద్దాం. అసలు కూడా చెప్పా అంటే శ్రద్ధ బర్త్డే కాబట్టి ఇంకోటి చెప్తా బాగా, కేక్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నా నేను. కేక్ తెమ్మని శ్రద్ధ బర్త్డే టైం కేక్ తెస్తాం కదా, అట్లే కేక్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాము. నువ్వు పెట్టుకోకు, నువ్వు తినకు, డాడీని పెట్టుకుంటావు. మరి తిను నువ్వు కూడా పీసులు వేసుకో, మనిషి ఒకటి తెచ్చి 3 పీసులు వేసుకో సామానం. అట్లా అంత గింత కాదు పీసు, మళ్ళా పెద్ద పెద్ద సైజ్ పీసు. బేకరీలో 1 పీస్ 10 రూపీస్ 20 గది కాదు, పెద్దగా తెచ్చుకొని ముక్కలు చేయాలి 3. నీకు నాకు అని అనుకున్నాం. మరి చూడాలి ఏమో బర్త్డే వీలైతే చూస్తాము. నేను అనుకున్నా కేక్ నాకు ఇష్టం కేకు, అందుకే అనుకున్నా. ఈమె ఆగము, ఆ తొందర ఎక్కువ, ఈమె తొందర ఎక్కువ వల్ల పోట్లు. ఓకే వీలైతే ఇద్దాం, వీలైతే చూద్దాం, చేస్తామని అనుకుంటున్నాం. చేస్తే చేస్తాం. నాకు ఇష్టం బావ కేకు. ఓకే ఇంకా బర్త్డే ఉంది కాబట్టి చేస్తున్నా అంతే, లేకపోతే మమ్మీ వస్తున్నావు. సరే బాయ్, 3 సార్లు బాయ్ అంటే మళ్ళీ వచ్చి వస్తున్నాను.